సంక్షేమ పథకాలు వచ్చినాయా తెలంగాణ ప్రజలకు? సంక్షేమ పథకాలు రాలే. ఫీజ్ రియంబర్స్మెంట్లు ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఫీజ్ రియంబర్స్మెంట్లు ఒక్క రకంగా ఏ రకంగా చూసినా ఇప్పటి వరకు ఫీజ్ రియంబర్స్మెంట్లు ఇవ్వలేదు. మళ్ళీ దీని గురించి ఎవడన్నా మాట్లాడతాడా? ఫీజ్ రియంబర్స్మెంట్లు అత్యధిక స్థాయిలో ఎవరికి వస్తాయండి? బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలు తీసుకుంటారు. మరి బీసీల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, రిజర్వేషన్ల గురించి మాట్లాడే వాళ్ళు మా విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్లు తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలేదు అని చెప్పడంలో ఫెయిల్ అయిపోయినారు. కేవలం వీళ్ళ రాజకీయం కోసం, రాజకీయ పదవుల కోసమే కొత్త బిచ్చమెత్తుకున్నటువంటి బిచ్చగాళ్ళు రోడ్లపైన తిరుగుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. రేవంత్ రెడ్డి 2025 సంవత్సరంలో తెలంగాణ ప్రజలను, బీసీలను మోసం చేయడం జరిగింది. తడిగుడ్డతోటి గొంతు కోయడం జరిగింది. ఎన్నో గప్పాలు కొట్టడం జరిగింది. కానీ ఒక్కటి కూడా నెరవేర్చలే. అడ్మినిస్ట్రేషన్ చూద్దాం. ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ చూస్తే అడ్మినిస్ట్రేషన్ కూడా టోటల్ కొలాప్స్. తెలంగాణలో అరే బై రేవంత్ రెడ్డి వచ్చే ఏం లాభం, మొత్తం అడ్మినిస్ట్రేషన్ సర్వనాశనం చేసి పెట్టిండు. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా రేవంత్ మాట ఇంటలేడు. మొత్తం కోట్లు దోచుకుంటున్నారు. ఒక దండుపాల్యం బ్యాచ్ చెడ్డీ గ్యాంగ్ తిరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏమంటారు మన కొండల్ రెడ్డి, ఈ జైవీర్ రెడ్డి, కొత్తగా జానారెడ్డి కొడుకులు ఇద్దరు తయారైనరు మార్కెట్లో. సో వీళ్ళందరూ కలిసి ఒక దండుపాల్యం బ్యాచ్ లాగా భూముల మీద పడ్డారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఎవరో షాడో అంట. మళ్ళీ షాడో ఎవరో తెలియదు. ఎవరు మాధవిలత అంట, రేవంత్ రెడ్డి వాళ్ళ సన్నిహితుడు భార్య, బిజినెస్ పార్ట్నర్ భార్య. కొత్తగా ఆమె పేరు వినబడతా ఉంది. సో ఎక్కడ ఏ రకంగా చూసినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. వీటన్నిటి మధ్యలో తెలంగాణను నిర్దాక్షణంగా చీకట్లోకి నెట్టేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంటు. సో ఏమైపోయింది ఇప్పుడు? బీజేపీ వాళ్ళు 2025 సంవత్సరంలో మాట్లాడలే. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. పొన్నం ప్రభాకర్ ఆయన స్టైల్లో రవాణా శాఖను దోచుక తింటాడు. ఓకే, 13 చెక్ పోస్టుల దగ్గర దందాలు జరుగుతున్నా కళ్ళు మూసుకొని సిగ్గు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఓకే, ఏ శాఖ చూసినా సోషల్ వెల్ఫేర్ చూస్తేనండి ఇప్పటి వరకు మన గురుకుల హాస్టళ్లకు ఒక్కడంటే ఒక్క పైసా ఇవ్వలేదండి. ఇక ఎమ్మెల్యేల పరిస్థితి అయితే వర్ణనాతీతంపో. సిగ్గు అట్లీస్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే గతకు ముందు సంపాదించుకున్న పైసలన్నీ ఏమైనా మార్కెట్లో తిరగడానికి ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే చాలామంది అప్పులు చేసి మరి ఫండింగ్ సేకరించి మరి వాళ్ళు నించొని గెలిచినారండి. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అట్లీస్ట్ ముఖ్యమంత్రి ఏమంటారంటే నియోజకవర్గాల ఫండ్ బట్టి విక్రమార్క రిలీజ్ చేయలేనటువంటి దుస్థితి. మళ్ళీ తొక్కలో ఒక బడ్జెట్ పట్టుకొని తిరుగుతాడు ఆ బట్టి విక్రమార్క. కాంట్రాక్టర్లను నట్టెంట ముంచిండు. ఆయన బాగుపడ్డాడు. వాళ్ళ కొడుకు పెళ్ళికి నిశ్చితార్థానికి ప్రజాభవన్ బాగా వాడిండు. అధికార దుర్వినియోగం చేసినాడు. మరి సిగ్గు ఎగ్గు లేకుండా అందరు ఎగేసుకొని ప్రజాభవన్లు ఎందుకు చేస్తున్నావా బట్టి, కరెంటు కాలుతుంది మరి బిల్లు కడుతున్నావా లేదా, పుక్కట్లు వచ్చింది ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుదాం అన్నట్టు ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతున్నావా అని చెప్పి అడిగింది ఏం లేదు. పోనీ తెలంగాణ ప్రజల కోసం ఏమైనా బట్టి విక్రమార్క చేసిండా? అట్లీస్ట్ ఫైనాన్స్ మంత్రిగా ఆయన బడ్జెట్ ఇవ్వడంలో బడ్జెట్లో ఫెయిల్ అయ్యిండు. పైసలు ఖర్చు పెట్టడంలో ఫెయిల్ అయ్యిండు. తెలంగాణ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడం సమన్వయంలో ఫెయిల్ అయ్యిండు. లెక్కల మంత్రిగా లెక్కలు రానటువంటి తిక్కల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడని మాత్రం క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సో 2025 సంవత్సరంలో నీచాది నీచంగా ఒక్కటి చెప్పమనండి, దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఒక్కటి చెప్పమనండి. ఈ మంచి చేసినాం రా భయ్, మేము 2025 సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప వార్త, ఒక గొప్పగా మాట్లాడుకునే విధంగా ఇది నేను చేసిన ఒకటి చెప్పమనండి. గుండెల మీద చేసుకోండి రేవంత్ రెడ్డిని. చెయ్యలే. పైగా ఈయన ఇద్దరు పిల్లల దేవుడు అంటాడు. మళ్ళా ఇద్దరు పిల్లల దేవుడి దగ్గరికి పోయి దండం పెడతాడు. 100 మంది దేవుళ్ళు ఉంటారయ్యా, ఒక్కొక్కడికి ఒక్కొక్కరు. ఆఖరికి ఇద్దరు పిల్లలు ఉన్నోడికి కూడా ఒక దేవుడు ఉన్నాడయ్యా అని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి హేళనగా మాట్లాడిన ఈయన మళ్ళా ఏం బుద్ధి పెట్టుకొని వైకుంఠ ఏకాదశి రోజు వాళ్ళ కుటుంబాన్ని తీసుకుపోయి మరి తిరుమలలో దర్శనం చేసుకుండు. రేవంత్ అన్న హ్యాపీ న్యూ ఇయర్ రేవంత్ అన్న. బీపీ న్యూ ఇయర్ కాదు, హ్యాపీ న్యూ ఇయర్ రేవంత్ అన్న. ఇద్దరు పిల్లల దేవుడు అంటావు, మళ్ళా మా వదినమ్మని తీసుకొని దర్శనానికి పోతావు. మరి నీకన్నా మనస్సాక్షి ఉందా రేవంత్ అన్న? అది ఆలోచించుకోవాలి. సో 2025 నేను రేవంత్ రెడ్డికి స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తున్నా. ప్రతిపక్షాల గురించి ఇంకేం మాట్లాడతాం, సచ్చిన పాముని ఇంకెన్నిసార్లు చంపుతాం. రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, 2025 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి ఏంటి తెలంగాణ ప్రజలకు? ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. నువ్వు
నువ్వు చేసిన మంచి ఏంది? అట్లీస్ట్ నిన్ను ఎవడన్నా మాట్లాడితే మీ మంత్రులు కూడా ఖండిస్తలేరే. ఇష్టం వచ్చినట్టు దోచుక తింటున్నారే, మిమ్మల్ని అడిగేటోళ్ళు లేడే, మీ ఎమ్మెల్యేలకు ఫండ్లు కూడా లేవే, 6 గ్యారెంటీల్లో మా ప్రజలకు ఇస్తామన్న హామీలన్నీ ఏమైనా రేవంత్ అన్న? ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తా అంటివి, గజమైన దొరకలేదా? సరేలే, ఉన్న గజాలని ఉన్న భూములన్నీ నీ అన్నదమ్ములే కబ్జాలు చేస్తుంటే, రోహిన్ రెడ్డి కబ్జా చేస్తుంటే, కృష్ణారెడ్డి కబ్జా చేస్తుంటే, కొండలరెడ్డి కబ్జా చేస్తుంటే, తిరుపతి రెడ్డి కబ్జా చేస్తుంటే, ఫహీం ఖురేషీ కబ్జా చేస్తుంటే, మిగతా భూములని నువ్వు నీ అనుచరుల రెడ్డి సామాజిక వర్గాలు కబ్జా చేస్తూ ఉంటే ఇక ఉద్యమకారులకు ఇవ్వడానికి భూమేడ మిగులుతుంది రేవంత్ అన్న. నాకు అర్థంగా కడుగుతా. మహేశ్వరం నియోజకవర్గంలో నేను చెప్తున్నా, నువ్వు ఎంక్వైరీ చేయి, నీకు దమ్ము ఉంటే నువ్వు ఎంక్వైరీ చేయి. కల్వకుంట్ల కవితతో సహా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు గవర్నమెంట్ ల్యాండ్ ధరణిని అడ్డు పెట్టుకొని మైనారిటీ మెటర్నిటీ హాస్పిటల్ కోసం ఇచ్చినటువంటి భూములు, హాట్ కేక్ ల్యాండ్స్ని అప్పనంగా నొక్కేసినారు. 6 months 8 months బ్యాక్ కల్వకుంట్ల కవిత పేరు మీద డైరెక్ట్గా ఆ ధరణిలో ఉన్నటువంటి లిస్ట్ మా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో పేర్లతో సహా బయటపెట్టడం జరిగింది. దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. నీకు దమ్ము ఉంటే ఎంక్వైరీ చేసి ఆ భూములు, మెటర్నిటీ హాస్పిటల్ ఎవరైతే మైనారిటీకి సంబంధించినటువంటి మెటర్నిటీ హాస్పిటల్ భూములు ఉన్నాయో ఆ భూములు వివరాలు నువ్వు నిజంగా దమ్ము ఉంటే ఆ భూమి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పు. దాంట్లో అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు, నిన్ను నమ్ముకున్నటువంటి జాన్ జిగ్రీ ఉన్నారు. మళ్ళీ ఈ విషయం మహేశ్వరం సబితమ్మకు తెలుసో తెలియదో మరి ఆవిడ కూడా చెప్పాలి, ఎంక్వైరీ చేయాలి. మరి ఆమెకి తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా? ఎమ్మెల్యేకి తెలిసే భూములు నొక్కేసిర్రా, తెలియకుండా భూములు నొక్కేసిండ్రా? మరి ఓవైసీ అక్బరుద్దీన్ సంగతి ఏంది? వీళ్ళందరూ పంచుకున్నారంట ల్యాండు, వీళ్ళందరూ పంచుకున్నారు. నీకు దమ్ము ఉంటే 2026లో నేను ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ము ఉంటే ఆ భూములన్నీ బయటికి తీయవయ్యా. నీకు దమ్ము ఉంటే ఒక ముఖ్యమంత్రిగా ఛాలెంజ్ చేస్తున్నా. కావాలంటే 50% షేర్ నీ అన్నదమ్ములకు రాసిచ్చేయి, కృష్ణారెడ్డికి, ఎందుకంటే పైసలు లేని పని చేయవు కదా, ఫహీం ఖురేషీకి, ఇంకోరికన్నా రాసిచ్చేసి. ఇదైతే నేను కోరుకుంటున్నా. దయచేసి మా ముస్లిం సోదరులు, మీ భూములో మీ హక్కులు ముస్లిం సోదరులకు చెప్తా ఉన్నా, ఇది మీకోసము నిజాం వాళ్ళు ఇచ్చినటువంటి భూమి. ఆ భూమిని వీళ్ళు అప్పనంగా దోచుక తిన్నారు, మహేశ్వరంలా దోచుక తిన్నారు. మీకు దమ్ములు ఉంటే రేవంత్ రెడ్డి దాన్ని నిరూపితం చేయి, నువ్వు ఎంక్వైరీ చేయి, నువ్వు విజిలెన్స్ చేయి ఆ ల్యాండ్స్ మీద. ఎవరెవరు దీని వెనకాల ఓవైసీ ఉంటే ఓవైసీని, కల్వకుంట్ల కవిత ఉంటే కవిత, కేటీఆర్ ఉంటే కేటీఆర్, ఎవరు ఉంటే వాళ్ళని వదిలిపెట్టడానికి వీలు లేదు అనేది నేను చెప్తున్నా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా. సో ముస్లిం సోదరులు ఎవరన్నా ఉంటే దీని గురించి మీ హక్కుల కోసం కొట్లాడండి, కాంగ్రెస్ నిలదీయండి అని చెప్పి నేను మరొకసారి సందర్భంగా చెప్తా ఉన్నా. ఇక 2025 అయితే మీ కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు తెలంగాణకి, మీ ఆస్తులు పెంచుకోవడము, మీ ఈకలు విక్కోవడం తప్ప ఇంకా అంతకన్నా ఏం చేయలేదు. తెలంగాణ ప్రజల్ని నట్టెంట ముంచి మోసం చేసిర్రు. బీసీలను అయితే నిలువెత్తున నెత్తి మీద తడిగుడ్డ వేసి గొంతు ఓసిన రేవంత్ రెడ్డి అని నేను మరొక్కసారి చెప్తా ఉన్నా. ఇక ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మీ కాంగ్రెస్ వాళ్ళ కోసం. మీరు చేసింది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు కృష్ణా జలాలని నీ ఆత్మాభిమానాన్ని తీసుకపోయి, తెలంగాణ ఆత్మాభిమానాన్ని తీసుకపోయి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినావు. నువ్వు ముఖ్యమంత్రి కాదు, నీ షాడో ముఖ్యమంత్రి మాధవి లతనో ఎవరో అని రాస్తుర్రు శాటిలైట్ వాళ్ళు. కానీ నీ షాడో ముఖ్యమంత్రి ఎవరు చెప్పాలనా? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కాదు. తెలంగాణ షాడో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాట్ రేవంత్ రెడ్డి, నాట్ ఆమె ఎవరో మాధవిలత కాదు, మాధవి కాదు, నీ ఫ్రెండ్ భార్య అంటుర్రు, ఆమె అంటుర్రు. కానీ నేనంట ఆమె కాదు, తెలంగాణ షాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు. ఆయన సిట్ అంటే సిట్టును, ఫట్ అంటే ఫట్టు. ఇటువంటి పరిస్థితుల తెలంగాణని నట్టెంట ముంచుతున్నావు. కొంచెమన్నా రెండవ ముఖ్యమంత్రిగా నీ మార్క్ ఏందయ్యా అంటే, నీ మార్కు బూతులు మాట్లాడే మార్కు, నీ మార్కు ప్రజల గుండెల్లో బుల్డోజర్ నింపే మార్కు, నీ మార్కు గన్ను పట్టుకొని బెదిరించడం మార్కు, రోహిన్ రెడ్డిని గన్ను పట్టుకొని మొత్తం తిరగవయ్యా తెలంగాణ అంతా అని తిప్పే మార్కు, నీ మార్కు తడిగుడ్డతో గొంతు కోసే మార్కు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మార్క్ ఏముందండి ప్రత్యేకంగా? ఇది రేవంత్ రెడ్డి మార్క్ అని చెప్పమనండి. శాత కాదు. రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ మార్క్ అంటే ఏంటి?
పేర్లు మార్చడం మార్కు కాదు. తెలంగాణ ప్రజల జీవితాలను బడుగు బలహీన వర్గాలంటే ఈడ అన్ని కులాలకు సంబంధించినటువంటి నిరుపేదలు వస్తారు. సో వీళ్ళందరూ బతుకులు బాగుపడ్డము అసలైనటువంటి మార్కు. ఆ మార్కు నీకు లేదు, ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా పంచగట్టుకున్న ఆ బట్టి విక్రమార్కకు లేదు. తెలంగాణ మొత్తం పరువు తీసేసి సిగ్గు లేకుండా తిరుగుతున్నారు మార్కెట్లో. సిగ్గు లేకుండా మీరు కేసులు పెట్టుకోండి. 2020 సంవత్సరంలో 6 సంవత్సరంలో ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. బట్ ఐ డోంట్ కేర్.